మేము అడుగుతా ఉన్నాం. ఢిల్లీ మద్యం పాలసీ మార్పు చేసి దాని ద్వారా మరి లబ్ధి పొందిరని చెప్తున్నారు. దేశంలో అనేక పాలసీలు మారుస్తూ ఉంటారు. ఏ ప్రభుత్వం వాళ్ళకు నచ్చిన రీతిలో ప్రజలకు మేలైన పరిపాలన అందించే క్రమంలో అనేక పాలసీలు మరి తీసుకొస్తూ ఉంటారు. మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ కూడా మద్యం పాలసీ మార్చుకొని వాళ్ళు సొంతంగా వాళ్ళ లోకల్ మేడ్ని వాళ్ళు ప్రమోట్ చేసుకున్నారు. అలాగే ఢిల్లీలో కూడా వస్తున్న ఆదాయం కంటే ఎక్కువ ఆదాయం వస్తుంది అని వాళ్ళ పాలసీ మార్చుకున్నారు. మద్యం పాలసీకి దాని ద్వారా లబ్ధి పొందడానికి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. వాళ్ళు పాలసీ మార్చుకుంటే ఏ ప్రభుత్వమైనా, నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం కూడా అనేక పాలసీలు మార్చుకుంది. అంటే పాలసీలు మారితే దాని వెనక అవినీతి ఉన్నట? నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం అనేక పాలసీలు మార్చారు. బొగ్గు పాలసీ మార్చారు, అనేక విషయాల్లో అన్ని పాలసీలు తీసుకొచ్చారు. అంటే అన్నిట్లో మీకు ముడుపులు వచ్చాయా? అన్నిట్లో మీకు లాభం చేకూరిందా? అన్నిట్లో మీకు అవినీతి అంటే మీరు చేస్తే ఎంత అవినీతి వచ్చింది? ఒక మద్యం పాలసీ మారిస్తేనే ఇన్ని వందల కోట్లు, ఇన్ని వేల కోట్లు చేతులు మారినాయని చెప్పే బీజేపీ నాయకులకు మరి మీరు కేంద్రంలోనే దేశవ్యాప్తంగా అనేక పాలసీలు తీసుకొచ్చారు. ఉదాహరణకు మన దగ్గర ఇక్కడ బొగ్గు దొరుకుతున్నా విదేశీ బొగ్గును కూడా తీసుకురావాలి అని చెప్పి అనేక సంస్థల మీద ఒత్తిడి తీసుకొచ్చిండు. విద్యుత్ మీద అన్ని పాలసీలు మీరు మార్చుకున్నారు. మరి ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు చేతులు మారాయి? దాంట్లో మీ భాగం ఎంత? మీరు దోషులా? మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాలా? ఢిల్లీలో మద్యం పాలసీ మారితే కవిత గారిని అరెస్ట్ చేశారు. మరి దేశవ్యాప్తంగా మారిన పాలసీల్లో ప్రధానమంత్రిని అరెస్ట్ చేస్తారా? నరేంద్ర మోడీ గారిని మేము కూడా చెప్తాం, నరేంద్ర మోడీ గారికి 1000 కోట్లు 1,00,000 కోట్లు ఇచ్చామని. నరేంద్ర మోడీ గారిని అరెస్ట్ చేస్తారా? అంటే వ్యక్తులను బట్టి న్యాయం చట్టం మారుతుందా? ఇది చాలా దుర్మార్గం అని చెప్పి, ఇది దుర్మార్గమైన చర్య అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మొన్న మేము స్వయంగా కోర్టులో ఉన్నాం. సుప్రీంకోర్టులో కేసు ఉండగా ఇదే సుప్రీంకోర్టు ఇంకా ఇద్దరితో కలిపి కవిత గారిని ట్యాగ్ చేసినప్పుడు ఆ కోర్టు ఈరోజు 19వ తారీఖు మరి టేబుల్ అయిన క్రమంలో, అంటే భారతదేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టులో కేసు ఉండగా మరి వేరే కోర్టులలో మరి దీంట్లో తనని మరి అరెస్ట్ చేయడం అనేది చాలా దుర్మార్గం. ఎవరినైనా అరెస్ట్ చేస్తే ఫస్ట్ రిమాండ్ చూపిస్తారు, తర్వాతే కస్టడీకి తీసుకుంటారు. అని ఎంత దుర్మార్గం అంటే అరెస్ట్ చేసిన మనిషిని రిమాండ్ చూపించకుండా తిరిగి మళ్ళీ కస్టడీకి తీసుకున్నారు. అంటే దీన్ని ఏమనాలి? ఒక మహిళను మీరు అరెస్ట్ చేయడమే దుర్మార్గం. సుప్రీంకోర్టులో కేసు ఉండగానే దాన్ని బేఖాతరు చేస్తూ దాన్ని అరెస్ట్ చేయడం దుర్మార్గం. అంటే రిమాండ్ చూపించకుండానే అందులో ఏదో ఒక కాజ్ ఉంది, ఇలాంటి మరి స్కోప్ కూడా ఉంది అని చెప్పి అందులో ఎన్ని వెసులుబాట్లు ఉన్నాయో దాన్ని ఉపయోగించుకొని మరి మీ ప్రయోగం అంతా కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ మీద ఉపయోగిస్తున్నట్టు బీజేపీ ప్రభుత్వం కానీ, పార్టీ కానీ, ఈడీ కానీ నిజంగా భారతదేశానికి తెలిసిపోయింది. ఇవాళ ఈడీ, మోడీ ఒకటే, నచ్చితే ఒక రకంగా, నచ్చకపోతే ఒక రకంగా. మనమే చూసాం ఈ హైదరాబాద్లోనే గతంలో